నమో బుద్ధాయ. వైశాలి నుండి నిష్క్రమణ. వైశాలికి వీడ్కోలు. బుద్ధుడు తన తుది పర్యటనకు ముందు రాజగృహ వద్ద గల రాబందుల పర్వతంపై ఉంటుండేవారు. కొంతకాలం అక్కడ గడిపిన తర్వాత ఆనంద, ఇక బయలుదేరు, అంబలతిక చేరుకుందాము అన్నాడు. అలాగే తథాగత అని ఆనందుడు సమాధానమివ్వగా బుద్ధుడు విశేష భిక్షుగణే సమేతంగా అంబలతికకు పయనమయ్యారు. అంబలతికలో కొంతకాలం గడిపి అక్కడి నుండి నలంద చేరుకున్నారు. నలంద నుండి పయనమై మగధ రాజధాని అయిన పాటలీ గ్రామం చేరారు. పాటలీ గ్రామం నుండి కోటగమకు, అక్కడి నుండి నాదిక్కకు చేరుకున్నారు. తాను వెళ్ళిన అన్ని ప్రదేశాలను భిక్షగణాన్ని, గృహస్థుల్ని ఉద్దేశించి ఎన్నో చర్చలు, ప్రబోధాలు చేశారు. నాదిక నుండి వైశాలి చేరుకున్నారు. జైనమత స్థాపకుడైన మహావీరుని జన్మస్థలం వైశాలి కావడంతో అక్కడ జైనమత ప్రభావం ఎక్కువగా ఉండేది. అయితే తక్కువ కాలంలోనే బుద్ధుడు వైశాలి వాసుల్ని తన బౌద్ధంలోకి మార్చగలిగారు. వర్షాలు లేని కారణంగా వైశాలిలో గొప్ప కరువు ఏర్పడగా ఆ కరువు కారణంగా ఎందరో మరణించారు. ఈ కరువు నుండి తరుణోపాయం ఏమిటని వైశాలి ప్రజలు ప్రజాసభలో ప్రశ్నించారు. సుదీర్ఘ చర్చల అనంతరం బుద్ధుణ్ణి వైశాలి పట్టణానికి ఆహ్వానించాలని తీర్మానించారు. భగవానుడు వైశాలికి ఆహ్వానించేందుకు లిచ్చనీయుడు బింబిసార చక్రవర్తికి అనుంగుడు వైశాలి పురోహితుని కుమారుడు అయిన మహాళికి పంపడం జరిగింది. బుద్ధుడు వారి ఆహ్వానాన్ని మన్నించి 500 మంది భిక్షువులు వెంట రాగా వైశాలికి బయలుదేరారు. వారు వజ్నుల రాజ్యం పొలిమేరలకు చేరినప్పటికీ ఆకాశం మేఘావృతమై వర్షపు జల్లులు మొదలయ్యాయి. కరువు అదృశ్యమైంది. బుద్ధుని వైశాలికి స్వాగతం పలకడం వర్షపు జల్లులతో మొదలైందన్నమాట. వారి హృదయాలను సంతోషపరచగలిగిన భగవానుడు వారి నుండి గొప్ప స్పందన లభించింది. వాన ప్రారంభం కాగానే భిక్షువుల్ని వైశాలిలోనే వానాకాలం అక్కడే గడపమని చెప్పి భగవానుడు తన వానాకాలం గడిపేందుకు బేళునకు చేరుకున్నారు. వానాకాలం పూర్తి కాగానే భగవానుడు తిరిగి వైశాలికి విచ్చేసి అక్కడి నుండి భిక్షు సమేతంగా మరో ప్రదేశానికి వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ఒక రోజున తెల్లవారగా నిద్రదేచిన భగవానుడు చీవర ధరించి భిక్ష పాత్ర తీసుకొని వైశాలి నగరంలో భిక్ష యాచించుకొని ఏకాంత ప్రదేశం చేరుకొని భోజనం పూర్తి చేసుకొని వైశాలి వైపు దృష్టి సారించి ఆనందంతో, ఆనంద, తథాగతుడు వైశాలిని చూడడం అనేది ఆఖరిసారి అవుతుంది అన్నాడు. ఆ విధంగా వైశాలీయులకు వీడ్కోలు పలకడం జరిగింది. భిక్షు సమేతంగా పయనిస్తూ వైశాలి రాజ్యం ఉత్తరపు పొలిమేరల్లో వద్ద గల పట్టణంలో ఆగి తన భిక్షపాత్రను లిచ్చనీయులకిచ్చి వేస్తూ జ్ఞాపక చిహ్నంగా దీన్ని ఉంచుకోండి అన్నారు. ఇదే భగవానుడు వైశాలి రాజ్య తుది దర్శనం. తిరిగి దర్శించేంతకాలం తాను జీవించలేదు. నమో బుద్ధాయ. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ద్వితీయం పి బుద్ధం శరణం గచ్ఛామి ద్వితీయం పి ధమ్మం శరణం గచ్ఛామి.